నియామకాల్లో లింగ వివక్షకు తావివ్వద్దు. బలహీన వర్గాల సంక్షేమానికి యువత ప్రాధాన్యం ఇవ్వాలి. సేవాభావంతో మెలగాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము. ఇప్పుడు నియామకాల్లో లింగ వివక్ష ఉండొద్దు అంటాను కదా, మరి నిజమే, ఇది లింగ వివక్ష ఉండొద్దు. అమ్మాయి అబ్బాయి అనే భేదం ఉండొద్దు. మరి ఈ భేదం లేనప్పుడు మళ్ళీ మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు? లింగ వివక్షే లేదా వద్దంటాను. మళ్ళీ ఎందుకు? వాళ్ళు మనతో సమానమే కదా, ఇది ఆలోచించాలి. ఇక కేసుల విషయంలో కూడా మరి లింగ వివక్ష ఎందుకు చూపెడతాను? ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని తిడితే కేసు ఉంటుంది, అమ్మాయి అబ్బాయిని తిడితే కేసు ఉంటుంది. మరి ఈ వివక్ష ఎందుకు? అని సమానం ఉండాలి. కాబట్టి మొన్న మా రాములమ్మ, యాంకర్ రాములమ్మ ఉన్నది కదా, మాతో ప్రెస్ మీట్కి వచ్చింది కదా, మంచి వీడియో చేసింది. ఈ రాత్రిపూట ఏం చేస్తానులట కదా, హైదరాబాద్ లాంటి సిటీస్లో లిఫ్ట్ అడుగుతానులట అమ్మాయిలు. ఈ లిఫ్ట్ అడిగినాక పుసుకున్న అమ్మాయి అని వీడు సొలు గార్చుకొని లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ దిగినాక కథం వీడు నా చేయి బట్టి గుంజిందని, నా మీద అత్యాచారం చేసిందని కేసులు పెడతానమాట. లేకపోతే మెల్లగా వెనక కూర్చొని వాని భుజం మీద చేసి వాని రెచ్చగొట్టడం, వాని టెంప్ట్ చేయడం, ఇది చేసి వాని ఏదో విధంగా ఆగం చేసే ప్రయత్నం చేస్తానమాట. ఆమె చేసింది వీడియో. ఆమె అయితే మహిళనే కదా, మంచి వీడియో చేసింది, మంచిగా అనిపించింది నాకు. కాబట్టి మరి కొంతమంది స్త్రీలలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నియామకాల్లో లింగ వివక్ష తావివద్దు అని రాష్ట్రపతి గారు చెప్పిన దాన్ని 100% మనం అర్థం చేసుకోవాలి. అలాగే పురుషుల మీద స్త్రీలు పనిగట్టుకొని అబండాలు, నేరాలు మోపడం, వాళ్ళ జీవితాలను అన్యాయం చేయడం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి అలాంటి విషయాల్లో కూడా స్త్రీ అనే సానుభూతి లేకుండా పురుషుడు కోణంలో ఆలోచించి ఈ న్యాయస్థానాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పోలీసు వారు కావచ్చు చర్యలు తీసుకుంటే బాగుంటుంది, న్యాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లింగ వివక్ష ఉండొద్దు. లింగ వివక్ష ప్రకారం స్త్రీ సానుభూతి పర్రాలు అనే కోణంలో కూడా కేసులు పెట్టొద్దు. స్త్రీ తిట్టిందని ఎవడన్నా పోయి కేసు పెడితే నవ్వుతారు. ఏమంటారు తెలుసా? గాడిదంతా పట్టుకున్నాను అంటారు. అవుగా మొగోడు తిట్టిండే నన్ను పోలీసు అని పోలీసులకు చెప్పగానే తిడుతా అవురా స్త్రీని అంటే మళ్ళీ ఇక్కడ లింగ వివక్ష కదా. స్త్రీని తిడుతా అవురా నువ్వు అన్నప్పుడే లింగ వివక్ష. అంటే నువ్వు మగాడివి, ఆమె స్త్రీ అనే లింగ వివక్ష స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తీసేయాలి, అన్ని రంగాల్లో తీసేయాలి, కేసుల విషయంలో కూడా తీసేయాలి.